సార్ ఇప్పుడు చెప్పండి సార్, గుంటూరు నియోజకవర్గంలో ఎవరికి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్డౌటబుల్గా పెమ్మసాని గారికి ఆయన పేరు ఎప్పుడైతే ప్రతిపాదించారో ఆయన ఆల్రెడీ విజయాన్ని అందుకున్నట్లే లెక్కగా చూస్తున్నామండి. కారణం ఏంటంటే ఆయన ఈ మధ్య ప్రజల్లో మమేక అవడం కానీ, ప్రజల్లో మాట్లాడే విధానం కానీ, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల యొక్క అభివృద్ధి పైన ఒక విజన్తో ముందుకు వచ్చాడండి. ఎక్కడికి మాట్లాడినా కానీ ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. నేను సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు తీసుకొస్తాను, అట్లనే స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులతోనే కాకుండా నా సొంత నిధులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అభివృద్ధికి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ప్రజలతో మమేకమవుతూ చెప్తున్నాడు. ఆ ఒక్క మాటతో ప్రజలందరూ కూడా ఏకదాటిగా పెమ్మసాని గారిని గెలిపించుకోవడానికి ముందుకు వచ్చారండి. కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ప్రజాస్వామ్యం మీద మక్కువతో, తన జన్మభూమి మీద చేయడం మక్కువతో పెమ్మసాని గారు వచ్చారు. దీని పక్కన ఇక్కడ లోకల్గా ఉన్న మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? అవునండి, పెమ్మసాని గారు గతంలో కూడా ఇప్పుడు అంటే ఈరోజు కొత్తగా ఏదో రెడీమేడ్గా అయితే రాలేదు. ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ఉందండి. తన సంపాదించుకున్న రోజుల్లో కూడా పుట్టిన భూమికి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో, ఒక క్లియర్ కట్ అయిన ఒక విజన్తో వచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, అతను జనాల కోసం తన వచ్చే ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను కూడా పక్కన పెట్టి, ఆ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి, పుట్టిన దేశానికి జన్మభూమికి తన వంతు సాయంగా ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చారు. ఇలాంటి ప్రజానాయకుడిని గెలిపించుకోవడం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క బాధ్యతగా నేను చూస్తున్నానండి. నేను మామూలు కూలీ. ఇప్పుడు గుంటూరు నియోజకవర్గంలో పెమ్మసాని గారు గెలవబోతున్నారా? పెమ్మసాని అనేది తుఫాన్ హెచ్చరిక అండి. ఆ తుఫాన్ హెచ్చరికకి ఎవరు అడ్డొచ్చినా కానీ తలా దొంగలు అయిపోయి ఎగిరిపోతారండి. అది పార్టీ క్యాండిడేట్లు మార్చినా ఎవరు మార్చినా ఆయన విజయానికి అడ్డు అనేది లేదు. అదొక తుఫాన్ హెచ్చరిక లాంటిది. పెమ్మసాని అనేది తుఫాన్ హెచ్చరిక. మీరు ఏది వచ్చినా కానీ, బ్యాండ్లు వచ్చినా, మిద్దెలు వచ్చినా ఎగిరిపోవటం ఖాయం. అంటే ఆయనకు గుంటూరు ప్రజలు ఎందుకు ఓటేస్తారని చెప్తాను? ఆయన మాట తీరు కానీ, ఆయన పద్ధతి కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. దానితో ఇప్పుడు వైసీపీ అనే దాన్ని వ్యతిరేకతో ప్రజెంట్ ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అనేది ఒక బలమైన కూటమిగా ఉందండి. ఈ విజయానికి అడ్డనేది రాబోదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? చూస్తున్నారు కదండి, ఒక 60 ఏళ్ళ నుంచి ఏమో అంటున్నారు. మేము ఒక 60 ఏళ్ళు ఒక పెద్ద వ్యక్తి అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి సీఎం నేను ఇంతవరకు చూడలేదు అంటున్నాడు. ఏం గొప్ప మరి ఏమి చేశాడో అయితే తెలియదు కానీ, అలాంటి సీఎం నేను చూడలేదురా నాన్న అన్నాడు ఒక ముసలాయన. అలాంటి సీఎం నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. మరి ఆయన ఏం చేశాడో తెలియదు. అంటే 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినా, ఇంటికి నెలకు 1 లక్ష రూపాయలు ఇంటికి డబ్బులు ఇచ్చినా, అభివృద్ధి లేని డబ్బు దేనికండి? అభివృద్ధి లేని డబ్బు దేనికి? ఒక మాట చెబుతున్నానండి, ఇంటికి 1 లక్ష ఇచ్చాయండి, ఉపయోగం ఏందండి? అభివృద్ధి ఏది? పెట్టుబడులు వెనక కూడా వచ్చి ఉరుకుతున్నానండి, ఒక్కటి రాట్లా. ఒక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే పెట్టుబడిదారులు ఒక్కటి రాట్లా. అభివృద్ధి లేని వ్యవస్థ దేనికండి? నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా అభివృద్ధి లేని వ్యవస్థ దేనికి? దాని గురించి మర్చిపోయానండి. ఏంటన్నా యువతకి ఉపాధి అనేది, యువతకి ఉద్యోగం అనేది, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ అనేది, ఒక అమరావతి రాజధాని అనేది, ఇంకా ఎన్ని ఒక కళ. జగన్మోహన్ రెడ్డికి ఒక కళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈయన వస్తే మంచి చేస్తారంటే మంచి చేస్తారని అనుకుంటున్నామండి. ఇంతకుముందు సీనియారిటీ అనుభవం మీద కొద్దిగా హైదరాబాద్ డెవలప్ చేశాడు. దాంతో ఎంతో పోల్చుకుంటే చంద్రబాబు కొద్దిగా బెటర్, అంతే. ఎంతో పోల్చుకుంటే చంద్రబాబు బెటరు. దాంతో జనసేన కూటమి ఉంది కాబట్టి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్, అంతే. మేము ఒక జన సైనికుడిని, నేను జనసేన అభిమానిని. ఆయన కూటమి ఉంది కాబట్టి మేము టీడీపీకి మద్దతు ఇస్తామండి. పెమ్మసాని విజయాన్ని ఏ నాయకుడు వచ్చినా, ఏ క్యాండిడేట్ మార్చినా ఆయన ఒక తుఫాన్ హెచ్చరిక లాంటాడు. పెమ్మసాని మీద దాదాపు ఒక 3 అభ్యర్థులకు మార్చినట్టున్నారు. 3 కాదండి, ఆయన ఊపి చూసి 30 మంది మారుతారండి. 3 కాదు, 30 మంది మారుతారు. ఎందుకంటే చూసాకండి, అదొక తట్టుకోలేదు. అది 360 ఎటన్నా ఆడతాడు. ఇంకా అదండి సార్. గుంటూరులో ఎంపీగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మళ్ళా అది మన చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్, బుర్రిపాలెం బుల్లేడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయనే బుర్రిపాలెం కాదండి, బుర్రిపాలెం బుల్లేడు.
ఆంధ్ర విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి ఏకైక వీరుడు బుర్రిపాలెం బుల్లుడు మన పెంబసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఆయనకే ఓటు దేనికి వేస్తారని చెప్పి అనుకుంటున్నారు? సైకిల్ కండి కన్ఫామ్. అంటే అది ఎందుకు వేస్తారని చెప్పి అనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఏం బాగలేదండి, శూన్యం, వేస్ట్. అందుకని అంతేకండి, పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, కార్మికులకు ఇసుక లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు పార్టీ మాకు అనుకూలంగా లేదు. ఈయన యువకుడు, ఈయన అమెరికాలో విషయం అండి, ఈయన కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రజల సేవ కోసం, ప్రజానాయకుడు, మన ప్రియతమ నాయకుడు. అందుకోసం కంపల్సరీగా గెలిపించుకోవాల్సిన